రాష్ట్రంలోని పలు హాస్పిటల్లో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్టు నర్సులు గడిచిన 5 రోజులుగా నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. కేజీహెచ్ క్లాక్ టవర్ వద్ద కాంట్రాక్టు నర్సులు మంగళవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నర్సుల స్ట్రగుల్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పోస్టింగ్లు ఇస్తూ నిర్వహించే కౌన్సిలింగ్ను నిలిపివేయాలన్నారు. లేని పక్షంలో తమ నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు విధులకు ఆటంకం కలిగించకుండా శాంతియుతంగా అతి తక్కువ మందితో నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. తమ నిరసనకు ఏ రాజకీయ పక్షం సంఘీభావం తెలపకపోయినా తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ బాసటగా నిలిచారన్నారు. కాంట్రాక్టు నర్సులకు తెలుగు శక్తి చొరవతో కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అతని కార్యదక్షతపై తమకు నమ్మకం ఉందని, ఖచ్చితంగా కాంట్రాక్టు నర్సులను స్టాఫ్ నర్సులుగా రెగ్యులర్ చేస్తారని భావిస్తున్నామన్నారు. ఒకవేళ అప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 115ను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అండి, ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్టేట్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ని. ఈరోజు సుమారు 5 వారం రోజుల నుంచి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నామండి. ఏ రోజు కూడా విధులు బహిష్కరించి పేషెంట్లు వదిలిపెట్టి స్టాఫ్ నర్స్ బయటకు రారు. అలాంటి స్టాఫ్ నర్సులు పేషెంట్లు వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారంటే దానికి కారణం ఒకటేనండి. గౌరవనీయులు కృష్ణబాబు గారు జీవో నెంబర్ 115 అని ఒకటి రిలీజ్ చేశారు. ఆ జీవో నెంబర్ 115 ప్రకారం ఏఎన్ఎం చదువుకున్న వాళ్ళందరికీ కూడా స్టాఫ్ నర్స్ ప్రమోషన్ కల్పించడం, ఏదైతే రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయో ఆ రెగ్యులర్ వేకెన్సీలు వాళ్ళందరినీ కూర్చోబెట్టి 5,000 రూపాయలు ఇన్సెంటివ్స్తో వాళ్ళ చేత స్టాఫ్ నర్స్ డ్యూటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. సో దీని ప్రకారం చూస్తే స్టాఫ్ నర్స్ ఏదైతే రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీ ఉందో ఆ వేకెన్సీలో ఏఎన్ఎంస్ కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. దానివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో స్టాఫ్ నర్స్ అనేది ఏఎన్ఎంలో స్టాఫ్ నర్సులు అయితే స్టాఫ్ నర్స్ చదువుకున్న వాళ్ళు రాష్ట్రంలో 11,500 మంది కాంట్రాక్ట్ బేసిస్లో చేసిన వాళ్ళు, 2 లక్షల మంది ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్న వాళ్ళు, సంవత్సరానికి 10,000 మంది పిల్లలు నర్సింగ్ పిల్లలు రిలీవ్ అవుతున్నారండి. వీళ్ళ భవిష్యత్తు అంతా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. నిజంగా పేషెంట్లు ప్రాణాలతో చెలగటం అండి. అన్క్వాలిఫైడ్ పీపుల్, అన్స్కిల్డ్ పీపుల్ వాళ్ళని తీసుకొచ్చి స్టాఫ్ నర్సులతో బెడ్ సైడ్ పని చేయిస్తే పేషెంట్ కూడా చాలా ప్రమాదం అండి. ప్రజల ఆరోగ్యంతో ఏదైతే ఆటలాడుతున్న ఈ జీవోని వెంటనే రద్దు చేసి ఇప్పటి వరకు కాంట్రాక్ట్లో పనిచేస్తున్న 11,500 మందిని రెగ్యులర్ చేయండి. ఎవరైతే స్టాఫ్ నర్స్ చదువుకున్నారో బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్ నర్సింగ్, జనరల్ చేశారో అలాంటి క్వాలిఫైడ్ పీపుల్సే స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకే స్టాఫ్ నర్స్ పోస్టులు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఈ పిల్లలకి ఏఎన్ఎం స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు కదా, ఎంప్లాయీస్, వాళ్ళకి పూర్వం గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఏదైనా కేసు వస్తే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అవేర్నెస్ కోసం ఒక 1.5 year ట్రైనింగ్ ఇవ్వండి, ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఈ పోస్టింగ్లు ఇవి వెనక్కి పంపించండి. ఏదైనా కేసు వస్తే వాళ్ళు టేక్ చేసేలాగా ఉండాలి. డాక్టర్ వచ్చే వరకు లేదా స్టాఫ్ నర్స్ వచ్చే వరకు అని కాకుండాను వాళ్ళు ఓన్లీ డెలివరీస్, ఓన్లీ ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్సే కాదు, అన్నీ కూడా చేయగలిగేలా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయండి అని చెప్పి ఇచ్చారండి. ఇప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి కౌన్సిలింగ్ పెట్టి స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇచ్చి వాళ్ళకందరికీ హెడ్ నర్స్ రెగ్యులర్ దాంట్లో కలిపిమన్నారంట. అంటే వాళ్ళ సర్వీస్ ఇందులో కలపమన్నారండి. అంటే 28 సంవత్సరాలనే హెడ్ నర్స్ అవ్వలేదండి. 28 ఏళ్ళకు కూడా హెడ్ నర్స్ అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు రెగ్యులర్ వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళే వచ్చేస్తారు. నెక్స్ట్ పిల్లలందరూ 15 సంవత్సరాల నుండి కష్టపడి చేస్తున్నారండి. ఈ రోజు కాక రేపైనా రెగ్యులర్ అవుద్ది, మేము కష్టపడతాం అని అలా ఆశతో వాళ్ళు ఎదురు చూస్తూ కష్టపడి చేస్తున్నారండి. అందులో ఆయన ఏమన్నారంటే ఒక హాస్పిటల్కి వెళ్ళారంట. అక్కడ ఒక ఏఎన్ఎం గారు చాలా బాగా వర్క్ చేశారంట. దానికి ఇంప్రెస్ అయ్యి ఆయన వెంటనే ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ప్లాన్ చేశారో దాన్ని ఆర్డినెన్స్లో తీసుకుని వచ్చారని చెప్పారు. ఏమండి, మరి ఒక విషయం నేను చెప్తాను. ఈ విషయంలో కృష్ణబాబు గారు ఆ టైంలో ఏమన్నారంటే ఏఎన్ఎంస్ ఎక్కువ మంది ఉన్నారు, స్టాఫ్ నర్సులు తక్కువ మంది ఉన్నారు, స్టాఫ్ నర్స్ క్యాడర్లో తక్కువ మంది ఉన్నారు, స్ట్రెంత్ లేదు కాబట్టి ఏఎన్ఎంస్ని స్టాఫ్ నర్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాము అని అన్నారండి. మరి ప్రతి సంవత్సరము చాలామంది స్టూడెంట్స్ జిఎన్ఎం ట్రైనింగ్ అయ్యి 3.5 years చదివి 4 years చదివి బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ వాళ్ళు, ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు రిలీవ్ అయిపోయి బయట హాస్పిటల్స్లో వర్కులు చేస్తున్నారండి. కొన్ని వేల మంది ఉన్నారండి ఉద్యోగాల కోసం. మరి మీరే కనుక లక్షల్లో ఉన్నారండి రియల్గా అయితే. మరి మీరు ఇది ఏఎన్ఎంస్ ఎక్కువ మంది ఉన్నారు, జిఎన్ఎంస్ తక్కువ మంది ఉన్నారు అన్నప్పుడు
ఈ ప్రైవేట్లో చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ జాబులు ఇవ్వండి కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.